హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. సార్ షుగర్ అనగానే ఇక రోగం అని ఫిక్స్ అయిపోతారు. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. షుగర్ అనగానే ఇంకా కొంతమంది అప్పటి వరకు జాగ్రత్త పడరు, కానీ షుగర్ రాగానే ఒకేసారి జాగ్రత్త పెరిగిపోద్ది. వైట్ రైస్ కట్ చేస్తారు, బ్రౌన్ రైస్కి వెళ్ళిపోతారు. ఇంకా షుగర్ ఐటమ్స్, షుగర్ ఎందులో అయితే ప్రెజెన్స్ ఉందో అవన్నీ కట్ ఆఫ్ చేసుకుంటూ టోటల్ షుగర్ కట్ చేసేస్తారు. ఇది హోమియోపతిలో ఇది ఎలా క్యూర్ అవుతుంది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాలేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ జోష్ ఎక్కువ ఉంటుంది. బండి నడితే ఎట్లా నడుతారు, రప్ 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 ఫాస్ట్ పోతారు. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, వాళ్ళు అరే జర మెల్లగా నడుపు, ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎట్లా అనేసి అంటారు కదా. అయినా వినరు, ఫుల్ ఫాస్ట్ నడుతారు. సడన్గా బై ఛాన్స్ యాక్సిడెంట్ అయింది అనుకోండి. యాక్సిడెంట్ అయితే ఏమైపోతుంది, కాళ్ళు చేతులు పోయినాయి అనుకోండి. అప్పుడు బండి నడపనీకి వస్తుందా మళ్ళీ? లేదు, వీల్ చైర్ మీద అయిపోతుంది, బెడ్ మీద అయిపోతుంది. అప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం, అవునా కాదా? అయితే ఫస్ట్ నుంచే మనం జాగ్రత్త పడితే యాక్సిడెంట్ కాదు. అయితే షుగర్ వ్యాధి వస్తే కూడా ఏంది అంటే, మీరు అప్పుడు జాగ్రత్త పడడం కన్నా ముందు నుంచే జాగ్రత్త పడితే మంచిది. షుగర్ వ్యాధి ఎప్పుడు రాదు? మంచి స్లీప్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండాలి, స్ట్రెస్ ఎక్కువ దేని గురించి ఆలోచించదు. అప్పటికే షుగర్ వ్యాధి రాకుండా హెల్ప్ చేస్తుంది. కానీ వచ్చేసింది ఇప్పుడు రాగానే ఏం చేస్తారు, రైస్ మొత్తం మానేస్తారు, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. మీరు రైస్ మానేస్తే సరే, తరతరాలుగా మనం రైస్ తింటున్నాం అంటే ఎప్పటి నుంచి మీరు తిండి స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి మీరు రైస్ తింటున్నారు. మీరు సడన్గా మొత్తం రైస్ మానేస్తే ఏమైతుంది, మీ బాడీనే కోఆపరేట్ చేయదు. ఓకే, మీరు 5-6 రోజులు తినకుండా ఉంటారు, మళ్ళీ ఒకటే రోజు 10 రోజు తినే రైస్ ఒకటి రోజులో తింటారు. అయితే అట్లా అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారంటే, ఇప్పుడు రైస్ మానేసినాం కదా, రైస్ ప్లేస్లో మనం చపాతీ తిందాం అనేసి ఆలోచిస్తారు. చపాతీ తినడం స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యన ఎక్కువ నైట్ టైమ్స్ అందరూ కూడా చపాతీ మీద పడ్డారు. చపాతీ చెప్తారు, మళ్ళా టిఫిన్సే. ఇప్పుడు ఒక పేషెంట్ ఏమంటున్నారు, వెయిట్ ఎక్కువ ఉండే పేషెంట్ది. అయితే నేను చెప్పిన ఒక పని చేయండి, 2 పూటలు తినండి, దాని తప్ప ఏం తినకండి. 11 o'clock ఒకసారి తినండి, 6 o'clock ఒకసారి తినండి. లేదు నేను 2 పూటలే తింటా. ఎప్పుడు తింటారంటే 2 o'clockకి తింటా, 9 o'clockకి తింటా. మార్నింగ్ ఏం తినారా? లేదు, మార్నింగ్ టిఫిన్స్ తింటా అన్నారు. అంటే మనం టిఫిన్ని సపరేట్ అనుకుంటాం, మీల్ అనుకోం. ఏదో లైట్ తింటాం డాక్టర్, అట్లనే 5-6-7-8 దోశలు అంతే అని అంటారు కొందరు. అయితే అట్లా కాదు. మీరు మీల్ అంటే టిఫిన్ని కూడా మీలే అనే అనుకోండి, వెయిట్ చాలా ఎక్కువ ఉందంటే. అయితే అట్లా 11 o'clock 6 o'clockకి తినమని చెప్పినాం. అయితే ఏమేమి తింటారు అది ఇదని అడిగితే, రైస్ మొత్తం బంద్ చేసిన డాక్టర్, నేను నైట్ ఓన్లీ చపాతీలు తింటున్నా 3 అని చెప్తారు. ఏ డాక్టర్ రైస్ మానేసేయండి చెప్తారు కొందరు, కానీ చపాతీ తినమని కూడా ఎవరు చెప్పరు. ఇప్పుడు కిలో బియ్యం ఉంది, కిలో ఏమో గోధుమ పిండి ఉంది. దీంట్లో ఎంత చక్కెర ఉంటుంది, దీంట్లో కూడా అంత చక్కెర ఉంటుంది. చక్కెర అంటే కార్బోహైడ్రేట్, 2 కార్బోహైడ్రేట్, షుగర్ రెండిట్లోనూ ఈక్వలే ఉంటుంది ఆల్మోస్ట్. అయితే మీరు రైస్ మానేసి రైసే తింటున్నారు. అట్లా అంటే లాజిక్ మీకు అర్థమైంది? అయితే మీరు అట్లా చేయొద్దు. మీరు ఒక పూట రైస్ తినండి, ఒక పూట ఫ్రూట్స్ తినండి కావాలంటే. ఒక పూట ఏమో మీరు టిఫిన్స్ తింటే రాగులతో కానీ, జొన్నలతో కానీ, సామలతో కానీ, కొర్రలతో కానీ అట్లా చేసుకోండి. ఎప్పుడు తిన్నా ఎంత తినాలనిపిస్తే దానికి జర తక్కువ తినండి. 2 వెయిట్ చాలా ఎక్కువ ఉంది అంటే 2 పూటలు తింటే బెస్ట్. వెయిట్ తక్కువ ఉంది, మీకు చాలా ఆకలి అవుతుంది అంటే ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. కానీ రైస్ కొద్దిగన్నా ఒక పూట తినమని మనం చెప్తాం. ఎందుకు? షుగర్ పూర్తిగా రివర్స్ చేయాలి మనం. మనకు మనసులో ఉన్నవి ఆశలు మనం అన్నీ సంపుకోవద్దు. మన ఆశల్ని సంపుకుంటే మనిషి కూడా చచ్చిపోతాడు. అయితే కంపల్సరీ రైస్ మీకు ఇష్టం ఉంది అంటే కొద్దిగా అన్న మీరు తీసుకోవాలి. మన బాడీలో కార్బోహైడ్రేట్ పోవాలి, ఫ్యాట్ పోవాలి, ప్రోటీన్ పోవాలి. అట్లా మనం ప్లాన్ చేసి పేషెంట్కి చెప్తాము. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది రైస్ మానేసి చపాతీ తినొద్దు, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అట్లా హోమియోపతి యూస్ చేయడం వల్ల షుగర్ ఎన్ని డేస్లో కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు? మనం మందులు ఇచ్చినాక పేషెంట్కి కొందరు ఎవ్రీ 3 monthsకి టెస్ట్ చేపిస్తారు. మనం 4 monthsకి చేయమని చెప్తాం. ఎందుకు 4 monthsకి చేయమని చెప్తామంటే, ఆర్బీసీస్ ఉంటాయి మన శరీరంలో, దాని లైఫ్ స్పాన్, దాని జీవితం 120 days ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 4 months. ఈ షుగర్ మాలిక్యూల్లు ఏవైతే ఉంటాయి కదా, ఇవి దానికి అటాచ్ అవుతాయి అనుకోండి.
అయితే మనకు కరెక్ట్ రీడింగ్ రావాలంటే 4 నెలలకి ఒకసారి చేయాలి. ఇప్పుడు మీరు ఏది మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసినా మీకు అది మంచిగా కనిపించాలి మనకు రిపోర్ట్స్లో అంటే ఒక 2-3 నెలలు పడుతుంది. అయితే మందులు స్టార్ట్ చేసినాక 4 నెలలకి టెస్టులు చేపిస్తాం. ఎట్లా అయితే వాళ్ళ కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, కొందరికి ఫస్ట్ 1 మంత్లోనే కనిపిస్తాయి చేంజెస్. అంటే షుగర్ వల్ల అయ్యే ఎఫెక్ట్స్, కొందరికి కంటి చూపు సరిగా జర బ్లరీగా అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది, తిమ్మిర్లు అనిపిస్తాయి, డల్ అనిపిస్తుంది శరీరం, హెయిర్ ఫాల్ ఎక్కువ అనిపిస్తుంది. అవన్నీ మీకు లక్షణాలు తగ్గడం ఫస్ట్ 1 మంత్లోనే కనిపిస్తుంది. ఓకే. కానీ రిపోర్ట్స్లో మనం ఎవ్రీ 4 మంత్స్కి చెక్ చేపిస్తాం. అట్లా కొన్ని సిరీస్ ఆఫ్ టైమ్స్, అంటే ఎవ్రీ 4 మంత్స్కి చెక్ చేస్తే ఒక 6 మంత్స్ 8 మంత్స్ రిపోర్ట్లు హోమియోపతి మందుల వల్ల కూడా పూర్తిగా నార్మల్ వస్తున్నాయంటే మెల్లమెల్లగా హోమియోపతి మందు కూడా ఆపేస్తాం. ఓకే. మళ్ళా వాళ్ళకి చెప్తాం అనమాట ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనేసి. ఓకే. మన హెల్త్ మన కిచెన్లో ఉంటుంది అని అంటారు. హోమ్ రెమెడీస్ త్రూగా కూడా మనం షుగర్ని కంట్రోల్ చేయొచ్చు అని అంటారా? చింతపండు ఉంటుందా? ఇప్పుడు మన వంటల్లో డైలీ మీరు 3 పూటలు తింటారు అనుకోండి, ఒక 2 పూటలు అయితే చింతపండు వేస్తారు. కానీ ఈ మధ్య ఏమైపోయింది, అరే చింతపండు వేస్తే మనకు హీట్ పెరుగుతుంది బాడీలో, చింతపండు వేస్తే నొప్పులు అవుతాయి అనేసి అనుకుంటారు కదా. ఏం చేస్తారు, చింతపండుని తగ్గిస్తారు. చాలామంది తగ్గించేసిండ్రు కూడా. అయితే ఏంటంటే చింతపండు ఏదైతే ఉంటుంది అది ఇన్హిబిట్ చేస్తుంది. దీనికి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ పోతాయి కదా మన శరీరంలో, ఎక్కువ కార్బోహైడ్రేట్ అబ్జర్వ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అదే కాకుండా హీట్ చేయదు బాడీలో, నొప్పులు రావు చింతపండు వల్ల. ఇప్పుడు షుగర్ వ్యాధిలో ఏమవుతుంది, ఎన్నోసార్లు చేతులు కాళ్ళు టైట్ అయిపోతాయి. ఎందుకు, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. నేను చెప్తా, చింతపండు పులుసు, పచ్చి పులుసు, మళ్ళీ దాని తర్వాత చేపల పులుసు, ఇవన్నిట్లో చింతపండు ఉంటుంది కదా. ఇది మీరు ఏదో రూపంలో రోజు తీసుకోవాలి ఒకసారి. ఓకే. అది తీసుకోవడం తోటి మీకు షుగర్ వ్యాధిలో జర హెల్ప్ఫుల్ ఉంటుంది. రైట్. అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ.